ఉదయకాల సమయంలో దేవునిని ఆరాధించడానికి 121వ కీర్తనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 121వ కీర్తనను మనము ఉదయకాల సమయంలో దేవుని ఆరాధన కొరకు జాగ్రత్తగా ఈ 8 వచనాలను మనం ధ్యానించుకుందాం. ప్రియమైన వారలారా, 121వ కీర్తన చదువుతున్నప్పుడు యాత్ర కీర్తన అని ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్ళేవాళ్ళు. ఈ యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే మనకున్నటువంటి ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టము ఆ రోజుల్లో లేదు. వాళ్ళు ఎలాగ వెళ్ళేవారు అంటే వారు గాడిదల పైన గుర్రాల పైన వారికి ఉన్నటువంటి ఆ రోజుల్లో ఈ యొక్క ట్రావెల్స్ను వారు ఈ రీతిగా తీసుకొని యెరూషలేముకు వెళ్ళేవారు. ఇది యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఇది ఒకరోజు ప్రయాణం కాదు, చాలా రోజులు ప్రయాణం పట్టేది. దేవుణ్ణి ఆరాధించాలంటే మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. అక్కడికి వారు వెళ్ళేవారు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు. అక్కడ దేవుని యొక్క సంకల్పంతో అక్కడ సంఘము ఏర్పాటు చేయబడింది. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. ఇలాగ దేవుణ్ణి ఆరాధించడానికి వారందరూ కూడా ఇలాగ ప్రయాణమే వెళ్తున్నప్పుడు కొండల మధ్యలో ఇలాంటి కొండల మధ్యలో వారు ప్రయాణాన్ని సాగించేవారు. ఈ కొండల మధ్యలో ప్రయాణాన్ని సాగిస్తున్నప్పుడు కొన్నిసార్లు నైట్ టైంలో వైల్డ్ అనిమల్స్ అటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్నిసార్లు డే టైం ప్రయాణం చేసేవారు. ఈ సన్షైన్, ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎండతో కూడా కొద్దిమంది ఏంటంటే బాధపడే అవకాశాలు ఉంటున్నాయి, లేదా ఎండ దెబ్బతో రోగం వచ్చే అవకాశం కూడా ఉంటున్నది. ఎండ దెబ్బ, వెన్నెల దెబ్బ రాకుండా వారు యొక్క ప్రయాణములో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నటువంటి ప్రయాణములో వారు ఈ యొక్క కీర్తనను వారు పాడుకున్నారు, రాసుకున్నారు. ఈ కీర్తనలో మనం చదివినప్పుడు 2 వచనాలు చదివితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ప్రియమైన వారలారా, ఈ యొక్క 2 వచనాలు మనం గనక చదివినట్టయితే ఈ 2 వచనాల్లో మనకేం కనిపిస్తుంది? వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు నా తండ్రి ఈ సృష్టిని కలగజేసి మన ముందు దీనిని ఉంచి ఉంటున్నాడు అన్నటువంటి ఒక నిశ్చయత వారికి ఉంటున్నది. అక్కడ కొండలు ఉంటున్నాయి. కొండల తట్టు చూస్తున్నప్పుడు ఎక్కడి నుండి మాకు సహాయం వస్తుంది అని వారు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త బలమైన దేవుడు, జ్ఞానం గలవాడు, ఆయన మహిమకు అర్హుడని గ్రహించి వారు ఏం చేశారంటే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్నించిన మొదటి వచనంలో ప్రశ్న మార్కు మనకు కనిపిస్తుంది. 2వ వచనంలో యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఎందుకంటే ఆయన సృష్టికర్త అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే మొదటి 2 వచనాలు మనకేం అర్థమవుతుందంటే మన తండ్రి దీనిని సృష్టిని కలగజేశాడు, వాటిని మన ముందు ఉంచాడు, కాబట్టి మన తండ్రి సృష్టికర్త అనేది వారు గ్రహించారు. ఇక 3-4 వచనాలు చదివితే, ఆయన నీ పాదం త్రొట్టిల్ల నీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నటువంటి మాటను మనం చదువుతున్నాం. ఇక 3-4 వచనాల్లో ప్రియమైన వారలారా, ఆయన నీ పాదము త్రొట్టిల్ల నీయుడు అన్నటువంటి మాటను 3వ వచనంలో మనం చూస్తున్నాం. నిన్ను కాపాడువాడు కునుకడు. ఒకవేళ అలసట వచ్చి మనకు నిద్రపోతామేమో, కానీ దేవుడు మాత్రము సింహాసనం పైన కూర్చొని ఆయన మనలను చూస్తున్నాడు. మన చుట్టూ ఆయన చూస్తున్నాడు. మన పైన ఆయన యొక్క దృష్టిని ఉంచి ఉంటున్నాడు. అందుకని ఇక్కడ ఏంటంటే ద వర్డ్ ట్రాన్స్లేటెడ్ మూడ్ అన్న మీన్స్ మనం చూస్తే టు స్లీప్ అండ్ స్లైడ్ అన్నటువంటి మాట మనకు ఏంటంటే గుర్తుకొస్తుంది. టు స్టాగర్, టు బి షేకెన్ అన్నటువంటి. అంటే ఆయన నీ పాదము త్రొట్టిల్ల నీయుడు అంటే మన తండ్రి తన యొక్క కనుదృష్టిని మన పైన ఉంచి ఉంటున్నాడు. నీవు కాలు జారి పడిపోకుండా, నీవు త్రొట్టిల్లకుండా, పాపంలో పడిపోకుండా, లేదా అపాయంలో పడిపోకుండా ఏంటంటే మన తండ్రి తన దృష్టిని మన పైన ఉంచి ఉంటున్నాడు.
మన పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు మనం వారిపైన ఒక నిఘాతో ఉంటాం కదా, జాగ్రత్తగా మరి ఇక్కడే ఆడాలి, దూరంగా వెళ్ళకూడదు అని మన కనుదృష్టి వారిపైన పెట్టి ఉంటాం. మరి ఇలాగా దేవుడు తన కనుదృష్టిని మన పైన ఉంచి ఉంటున్నాడు ఆకాశం నుండి. ఎందుకంటే దేవునిని ఆరాధించడానికి, దేవుని సంఘాన్ని దర్శించడానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడవాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడవాడు కునుకడు, నిద్రపోడు అన్నటువంటి మాట మనకు తెలియదు. మరి ఏంటంటే సెలవిస్తుంది ఇక్కడ మనం చదువుకొని వింటున్నాం. ఈ 2 వచనాలు బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన తండ్రి ఏంటంటే ఆయన యొక్క కనుదృష్టిని మన చుట్టూ ఉంచి ఉంటున్నాడు, పడిపోకుండా మనలను మరి ఆయన కాపాడుతున్నాడు అన్నటువంటి విషయం. ఇక 5-6 వచనాలు మనం చూసినప్పుడు 5-6 వచనాల్లో యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు నిన్ను కాపాడుతాడు. మరి పగలు పూట్లో ప్రయాణం చేసినా ఎండ దెబ్బ నీకు తగలదు. మరి ఎండ దెబ్బ అనేది, ఎండ దెబ్బతోన బాడీ అంతా చాలా మరి ఏంటంటే బలహీనతకు గురి అవుతుంది. ఎండాకాలంలో ఎండలో తిరిగితే కనీసం మనం ఏంటంటే ఎక్కువగా మరి వాటర్ కంటెంట్ని ఎక్కువ తీసుకొని బాడీని రెస్ట్లో ఉంచాలి ఎండ దెబ్బకు. తర్వాత వెన్నెల దెబ్బ కూడా ఉంటున్నది. మరి ఈ యొక్క రాత్రి మూన్ వల్ల వెన్నెల దెబ్బ, అంటే ఈ చంద్రుని వల్ల వెన్నెల దెబ్బ, అంటే రాత్రి పగులు మరి ఏంటంటే కాపాడుతున్నాడు దేవుడు అన్నటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ 5-6 వచనాలు చదివితే మరి రాత్రి పగులు ఆయన నిన్ను నన్ను కాపాడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే మన తండ్రి అంటే మన దేవుడు తన సన్నిధిని రాత్రి పగలు నీ పైన ఉంచి ఉంటున్నాడు. దేవుడు సన్నిధి రాత్రి పగలు, ఆయన రాత్రిపూట నువ్వు పడుకున్నా ఆయన నిద్రపోకుండా నిన్ను నన్ను చూస్తున్నాడు, కాపాడుతున్నాడు. తర్వాత మరి ఏంటంటే పగలు కూడా మరి నిన్ను నన్ను కాపాడుతున్నాడంటే అర్థం ఏంటి? రాత్రి పగలు ఆయన సన్నిధి నీ పైన ఉంటున్నది, మన పైన ఉంటున్నది. ఇశ్రాయేలు పైన దేవుని సన్నిధిని వారి చుట్టూ ఉంచాడు. అంతకుముందు వచనంలో మనం చూసాం ఏంటంటే వారి చుట్టూ ఆయన కనుదృష్టిని ఉంచాడు, ఆయన యొక్క సన్నిధి కూడా మనకు ఉంటున్నది. మన పిల్లలు ధైర్యంగా ఆడుతున్నారంటే అర్థం ఏంటి? మా డాడీ అక్కడ ఉన్నాడు, మా మమ్మీ అక్కడ ఉంది అని కదా. అంటే అర్థం ఏంటి? మీ యొక్క ప్రెసెన్స్ వారికి ఉంటున్నది కాబట్టి వారికి అంత ధైర్యం ఉంటుంది. మరి దేవుని నమ్మిన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలకు, మరి సంఘంగా మనకు మరి ధైర్యం ఏంటంటే దేవుని సన్నిధి మన పైన ఉంటున్నది. రాత్రి పగలు నీ పడుకున్నప్పుడు లేచినప్పుడు మరి ఏంటంటే దేవుని సన్నిధి మన పైన ఉంటున్నది అన్నది ఈ యొక్క 5-6 వచనాలు మనం చూసాం. చివరిగా 7-8 వచనాలు చదువుకుంటే ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. ఈ 7-8 వచనాలు చదివితే ప్రియమైన వారలారా, మరి దేవుని యొక్క మరి ఏంటంటే కాపుదల మన చుట్టూ ఉంటున్నది. దేవుని యొక్క కాపుదల, మై ఫాదర్స్ కేర్ ఈజ్ అరౌండ్ మీ, నా తండ్రి కాపుదల నాకు ఉంటున్నది అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క కాపుదల ఉందని ఆయన చాలా చక్కగా మరి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. తర్వాత ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మరి దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన యొక్క కేర్, ఆయన యొక్క కాపుదల మన అందరి పైన ఉంటున్నది. ప్రియమైన వారలారా, ఈ యొక్క మార్చి మాసములో మొదటి రోజున మనం గుర్తించాల్సినటువంటిది ఏంటి? ఈ యొక్క ఆరాధన వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? నా తండ్రి లేదా నా దేవుడు సృష్టిని కలగజేసి ఈ సృష్టి మరి నా ముందు ఉంచాడు. ఈ సృష్టిని కలగజేసిన బలము మరి ఏంటంటే మహిమ నా దేవునిలో ఉంటున్నది కాబట్టి మనము భయపడని అవసరం లేదు. అందుకనే మరి సృష్టిని కలగజేసిన దేవుని నుండే మాకు సహాయం వస్తుంది అనేది మొదటిది నేర్చుకున్నాం. రెండవది మరి ఏంటంటే ఆయన మన పాదము త్రొట్టిల్లనీయుడు, పడిపోకుండా నిన్ను నన్ను కాపాడుతాడంటే ఆయన యొక్క కనుదృష్టి మన అందరి పైన ఉంటున్నది. మూడవది మనం చూసినప్పుడు ఆయన యొక్క సన్నిధి మన పైన ఉంటున్నది. నాలుగవది చూసినప్పుడు ఆయన యొక్క మరి కాపుదల మన అందరి పైన ఉంటున్నది.
ఇక్కడ ఎవరు కూడా భయపడని అవసరం లేదు. అలాంటి గొప్ప దేవుడు మనకుంటున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు అరణ్యములో వారి ప్రయాణాలలో మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలని తీర్మానం కలిగినటువంటి బిడ్డలకు మరి దేవుడు ఏం చేశాడంటే రాత్రి పగలు పాదము త్రొట్టిల్లకుండా సహాయం చేస్తూ కొనుక్కకుండా నిద్రపోకుండా వారిని కాపాడుతూ నడిపించాడు. ఆ దేవుడే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడే నిన్ను నన్ను కూడా ఈ రోజు వరకు కాపాడుతున్నాడు. కాబట్టి ఆ దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, ఆ దేవుని మహిమపరచాలి, ఆ దేవుని మనం గణపరచాలి. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరికీ మరి దేవుని మహిమపరిచే కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.